సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ విజయసాయి రెడ్డి గారికి సిఐడి వాళ్ళు షాక్ ఇచ్చారు సార్. ఆయనకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని కూడా చెప్పారు. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి వంతు వచ్చేసింది. ఆయన కూడా అరెస్టుకు రంగం సిద్ధమైపోయిందంటూ కూడా చాలామంది పోస్టులు పెట్టేస్తున్నారు సార్. మరి ఏం జరిగే అవకాశం ఉంది? ఏ ఇష్యూకి సంబంధించిన కేసు ఇది? మరి మీరేం చెప్తారు సార్? కాకినాడ పోర్టుకు సంబంధించిన కేసు ఇది. ఉమ్, అంటే విజయసాయి రెడ్డి మీద ఈ కేసు కొత్తదేం కాదు. ఉమ్, కాకినాడ పోర్టుకు సంబంధించిన వ్యవహారం, ఆ సైజులో వాటాలు అక్రమంగా బదలాయించుకున్నారు అనేది ఆ రోజున పెట్టినటువంటి కేసు. అంటే పాత యజమాని కర్ణాటక వెంకటేశ్వరరావు, అతని పేరు కేవీ రావు అంటారు. ఈ కేవీ రావుకి తిరిగి చేరింది. అది చేరిన తర్వాత ఆయన ఆరోపణల మేరకు కేసులు పెట్టారు. దానికి సంబంధించిన విచారణ జరుగుతోంది. దీనిలో ఈడీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఆల్రెడీ ఒకసారి విజయసాయి రెడ్డిని ఇంతకుముందు పిలిచి విచారించారు. రెండోది, ఈ కేసులో విజయసాయి రెడ్డితో పాటు ఆయన వియ్యంకుడు, దానికి సంబంధించి అరబిందో ఫార్మాకి సంబంధించి కేటాయింపులు జరిగినాయి. అక్కడ విక్రాంత్ రెడ్డి కూడా ఉన్నాడు దీనిలో. విక్రాంత్ రెడ్డి సుబ్బారెడ్డి గారి తాలూకా కాబట్టి విక్రాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, అరబిందో వారు వీరి వియ్యంకుడే. విజయసాయి రెడ్డి గారి వియ్యంకుడు తాలూకా గొడవ అది. కాబట్టి వీళ్ళందరి మీద ఆయన కర్ణాటక వెంకటేశ్వరరావు అనేటువంటి పెద్ద మనిషి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా విజయసాయి రెడ్డిని గతంలో ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడానికంటే ముందే ఒకసారి విచారణకు పిలిచి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఇది కొత్తది కాదు. దీనికి సంబంధించి ఆయన కంప్లైంట్లో ఉన్నటువంటి నిజానిజాలు ఏంటి, ఎవరెవరు దీనిలో పార్టిసిపెంట్స్, ఈ క్రైమ్ని ఎలా ఫైల్ చేయాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం వారు అంటే కేవీ రావు దగ్గర నుంచి అక్రమంగా దీన్ని టేక్ ఓవర్ చేసి వైసీపీ హయాంలో చేసి అరబిందోకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం జరిగింది అనేది ప్రధానమైనటువంటి కేసు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెంకటేశ్వరరావు చేతికి వచ్చింది వ్యవహారం. కాబట్టి ఆయన కంప్లైంట్లు పెడుతున్నాడు, గతంలో నా దగ్గర నుంచి ఇలా చేశారు వీళ్ళందరూ అని. ఆల్రెడీ దీనికి సంబంధించి బహిరంగ వేదికల మీద కూడా విజయసాయి రెడ్డి మాట్లాడేశాడు. నాకే సంబంధం లేదు, నా వేంకుడిని చూపించి, అంటే అరబిందో ఫార్మాని చూపించి నన్ను దానిలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ. అదే ఆ రోజు విచారణలో కూడా చెప్పాడు ఆయన, రేపు విచారణలో కూడా అదే చెప్తాడు. ఈ కేసులకు సంబంధించి విజయసాయి రెడ్డిని ఒక్కడనే అరెస్ట్ చేయదలుచుకుంటే ప్రూవ్ అయితే సుబ్బారెడ్డి వెళ్తాడు, అరబిందో ఫార్మా వాళ్ళు వెళ్తారు, విజయసాయి రెడ్డి వెళ్తాడు, విక్రాంత్ వెళ్తాడు. వీళ్ళందరూ లోపలికి వెళ్ళే బ్యాచ్ ఒక 10-15 మంది ఉంటారు జాబితా. ఆడిటర్స్ ఉన్నారు. ఆల్రెడీ ఆడిటర్స్ను కూడా గతంలో సిఐడి వారు పిలిచి విచారించారు. ఆ లింకులో విజయసాయి రెడ్డి కూడా ఆడిటరే. కాబట్టి ఆయనకి వృత్తిపరమైనటువంటి ప్రమేయం కూడా ఉంది దీనిలో. అందుకని విచారణకి హాజరవుతున్నాడు. ఆయన విచారణకు హాజరవుతాడు. అరెస్ట్ చేయటం అనేది అతను ఒక్కడితో లింక్ అయ్యి లేదు, అతనే ప్రధానం కాదు. ఇందులో ప్రధానమైనటువంటి వ్యవహారం అరబిందో గారు. కాబట్టి అరెస్ట్ అంటూ జరిగితే అక్కడ జరగాలి, ఆ తర్వాత వీళ్ళందరూ. అందుకని ఇమ్మీడియట్గా విజయసాయి రెడ్డి మీదకి అరెస్టు భూతం వారదు. ఆయన ఏమి కస్టడీలో తీసుకోరు. దాదాపుగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా అయిపోయింది. విజయసాయి రెడ్డి, ఆయన వియ్యంకుడు, ఆ తర్వాత విక్రాంతు, తర్వాత సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోతున్నారు. మరికొద్ది క్షణాల్లో చూస్తూనే ఉండండి అన్న పద్ధతిలో వాళ్ళు వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఇది విచారణకు మాత్రమే పిలిచారు, అరెస్ట్ చేసి విచారణ కాదు. వాళ్ళకు అందిన కంప్లైంట్ మేరకు కంప్లైంట్లో నిజానిజాలు స్పష్టత రావడం కోసం విచారణ జరుపుతున్నారు అంతే. అంతకుమించి వీళ్ళేదో క్రైమ్ చేశారని ప్రూవ్ అయిపోయి కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ కేసుకు సంబంధించి కాకినాడ సీపోర్టు చేతులు మారటం వ్యవహారానికి సంబంధించిన కేసు ఇది. ఈ కేసుకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా అనేది తేల్చుకోవడానికి అందరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. ఇదంతా అయిన తర్వాత టోటల్గా పరిశీలించిన తర్వాత నిజంగా నేరం జరిగింది అనుకుంటే అప్పుడు అరెస్టులు, జైల్లో వేయటాలు, ఈ గొడవ జరుగుతుంది. దానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా విజయసాయి రెడ్డికి వచ్చిన నష్టం ఏం లేదు. రెండోది, ఆయనే ప్రధానం కాదు ఇందులో.
ఆయనకంటే ముందు ముగ్గురు ఉన్నారు. కాబట్టి ఈయన నెంబర్ 4, 5, 6 అవ్వచ్చు. అందుకని విజయసాయిరెడ్డి కూడా పెద్ద టెన్షన్ ఏం పట్టలేదు. ఇంతకుముందు ఆల్రెడీ విచారణకు వెళ్ళొచ్చాడు ఆయన, ఇది కొత్త కేసు కాదు, కొత్తగా పెట్టారు, ఆయనకి ఏదో షాక్ ఇచ్చారు అన్నట్టు మాట్లాడుతున్నారు. షాక్ ఏం కాదు, ఆయన ఆల్రెడీ తినేసిన షాకే ఇది, ఓకే, కొత్త షాక్ ఏం కాదు. కాకపోతే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ముందు విచారణకు వెళ్ళాడు, తీసుకున్న తర్వాత ఇప్పుడు వెళ్తాడు, అంతే తేడా. అండ్ వీటన్నిటికీ భయపడి ఆయన బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ప్రచారం చేస్తున్నారు సార్, నిజమే అంటారు సార్? ఇప్పుడు రాజకీయ సన్యాసం అనేది ఆ రోజు అభిప్రాయమే, అది ఎప్పటి అభిప్రాయం కాదు. ఆయన తిరిగి రాజకీయాల్లో పాల్గొవచ్చు, బీజేపీలో చేరొచ్చు. బీజేపీతో సంబంధాలు పెట్టుకునే పరిస్థితి ప్రతి కేసు ఉన్న పొలిటీషియన్కి అనివార్యంగా ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏపీలో అంత కట్టడితో ఉన్నాడు అంటే, తన వాళ్ళని అరెస్టు చేస్తున్న సందర్భంలో ఈయన కూడా వందలాది ప్రైవేట్ కంప్లైంట్లు పెట్టించి గొడవ చేసి తెలుగుదేశం జనసేనకు సంబంధించిన నాయకుల్ని లోపలేయించవచ్చు కదా. ఎందుకు ఆ స్టెప్ తీసుకోవట్లేదు అంటే, ఆయనకి ఎక్కడో మనం ఓవర్ యాక్షన్ చేస్తే బీజేపీ ఎలా వ్యవహరిస్తుందో అనే ఒక మీమాంస ఏదో ఉంది. అందుకని ఆయన కంట్రోల్లో ఉంటున్నాడు. ఎందుకు ఆయన కంట్రోల్లో ఉంటున్నాడు, ఎందుకు కంట్రోల్ చేయగలుగుతుందంటే కేసులు. చంద్రబాబును ఎందుకు కంట్రోల్ చేయగలుగుతున్నారంటే కేసులు. సో కేసులతో ప్రపంచాన్ని కంట్రోల్ చేయటం అనే ఒక ప్రోగ్రాం భారతీయ జనతా పార్టీ చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల్లి అక్కడ కాళ్ళ మీద పడిపోతే పడిపోవచ్చు. అంటే తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకోవటానికి గతంలో దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఒక రక్షణ కోసం. సీతాకోకచిలుక సినిమాలో డైలాగ్ ఉంటుంది, అంటే ఆవిడ బ్రాహ్మణ్, అలాగే ఆవిడ కొడుకు ఒక క్రైస్తవ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ క్రైస్తవుడే ఆ ఊరు భూస్వామి, అతను తన కొడుకుని చంపేస్తాడేమో అని భయం ఉంటుంది ఆవిడకి. ఆవిడ రోడ్డు మీద నడుస్తూ చర్చి ముందు ఆగుతుంది. ఆ చర్చి ఫాదర్ వచ్చి, మీరు ఇక్కడ నిలబడ్డారు ఏమిటమ్మా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఒక అద్భుతమైన డైలాగ్ రాశాడు జంజాల గారు. ఆపదలో ఉన్నప్పుడు ఏ